సినిమా వివాదంపై పవన్ కళ్యాణ్ కార్యాలయం సంచలన ప్రకటన చేసింది. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి థ్యాంక్స్ అంటూ హర్ట్ అయినట్టుగా ఒక స్టేట్మెంట్ వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా తెలుగు సినిమా ప్రతినిధులు సీఎం ని కలిశారా అంటూ క్వశ్చన్ చేశారు. గత ప్రభుత్వం సినిమా రంగాన్ని అగ్ర నటులను ఎలా చీత్కరించుకుందో మర్చిపోయారా అని గుర్తు చేశారు. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని డిప్యూటీ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక అలాగే కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినీ రంగం అభివృద్ధినే చూస్తుందని క్లారిటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ కార్యాలయం. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదన్నారు. సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తారు, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తారని స్పష్టం చేశారు. సంబంధిత శాఖలతో సినిమా రంగం అభివృద్ధిపై ఇప్పటికే కొన్ని చర్చలు చేశారని పవన్ కళ్యాణ్ కార్యాలయం తెలిపింది. ఇందులో ఎగ్జిబిటర్స్, పంపిణీదారులు ఒక గ్రూప్ గా ఏర్పాటు చేస్తున్న వ్యవహారాలతో పాటు టికెట్ రేట్స్, అందుకు అనుగుణంగా సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర అంశాలను ఇప్పటికే చర్చించారని పవన్ ఆఫీసు స్టేట్మెంట్ ఇచ్చింది. అన్ని అంశాలపై హోంశాఖ, వాణిజ్య పన్నులు, రెవెన్యూ శాఖల మంత్రులతో త్వరలో చర్చిస్తారని స్టేట్మెంట్లో పేర్కొన్నారు.